NT1 టీవీ న్యూస్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య ట్యాంక్ బండ్ వద్ద పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు, పార్టీ ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య బడుగుల అభ్యున్నతికి పాటుపడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో ప్రధానమంత్రి SC/ST సూర్యఘర్ యోజన ఉత్సవ్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు మరియు చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాంధ్ర ప్రగతి పదం జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల భారీ పెట్టుబడితో కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రధానమంత్రి SC/ST సూర్యఘర్ యోజన ఉత్సవ్ ద్వారా గిరిజన కుటుంబాలకు ఈ సోలార్ ప్యానెల్స్ ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు SC మరియు ST గృహ వినియోగదారుల ఇంటిపై కప్పు 2 kWp సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీని ద్వారా లబ్ధిదారులు తమ ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించి డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన ప్రతి ఇంటికి విద్యుత్ శాఖ నెలకు 200 రూపాయల అద్దె రూపంలో చెల్లిస్తుందని ఆయన వివరించారు. వాటర్తో కూడా కొట్టి ఇది 25 years వరకు ప్యానల్స్ మనకి వారంటీ ఉంటుంది సార్. ఇన్వర్టర్స్ మాత్రం 5 years ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నదో ఆ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వానికి అయితే సెకండ్ ఇయర్ అవుతుంది, ఇప్పుడు అయిపోద్దా? డిగ్రీకి హాస్టల్ సీట్ సార్. ఇక్కడ మన రెసిడెన్స్ సార్, కాదు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ MBBS బీటెక్ రాదా? బైపీసీ చదివింది. MBBS రాదా? రాదండి. అలా మాట ఏది సెకండ్ ఇయర్ అవుతుంది, ఇప్పుడు అయిపోద్దా? డిగ్రీకి హాస్టల్ సీట్ సార్. ఇక్కడ మన రెసిడెన్స్ సార్.
కాదు ఇంటర్మీడియట్ జాయిన్ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ డిగ్రీ ఎంబీబీఎస్ బీటెక్ అని. బీటెక్ రాదా బైపీసీ చదివిందా ఎంబీబీఎస్ రాదా రాదులండి. అలా మాట లేని భూమిపై లేఅవుట్ చేసి ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన అమాయక ఫ్లాట్ ఓనర్లను అన్యాయం చేసే విధంగా ఒక పక్క రెవెన్యూ అధికారులు పాస్బుక్లు ఇస్తే మరో పక్క హెచ్ఎండిఏ అధికారులు లేని భూమికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారని రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని అంజనాద్రి నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మిన భూమిపై అక్రమ మార్గంలో పాస్ పుస్తకాలు తీసుకుని హెచ్ఎండిఏ ద్వారా లేఅవుట్ అనుమతులు తెచ్చుకొని ఇంకా కొంతమందిని అన్యాయం చేసే కుట్ర జరుగుతుందని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో 204, 208 సర్వే నెంబర్లలో సుమారు 120 మంది ఫ్లాట్ ఓనర్స్ కు అన్యాయం జరుగుతుందని అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం కొన్నేళ్ల క్రితం ఫ్లాట్లు కొనుక్కుంటే అదే ఫ్లాట్స్ ఉన్న భూమిపై పాస్ పుస్తకాలు తెచ్చుకొని లేఅవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వాకిటి పుల్లారెడ్డి గారి దగ్గర స్వాధీనం చేసుకుంది గవర్నమెంట్. చేసుకుని ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అయిన గడ్డం ఫ్యామిలీ వాళ్ళకి 107 ఏకర్స్ ఇయర్ మార్క్ చేసింది, వాళ్ళకి ఇవ్వడానికి పక్కన పెట్టింది. ఇది జరుగుతుండగానే వాకిటి పుల్లారెడ్డి గారు మాడుగుల పున్నయ్య నాయనికి ఈ 28 ఎకరాలు అమ్మడం జరిగింది 1979లో. ఆయన అమ్మిన వెంటనే 6 నెలల్లోనే జీపీఐ ఇచ్చారు, లేఅవుట్ చేశారు. అదే పార్థసారథిపురం రమణ కుమార్ అంటే జీపీఐ ఇచ్చిండు. ఏడనా ఏడా చార్జెస్ సరే పెద్ద చట్టం, అది భూదాన్ చట్టం దానికి వర్తించదు. ప్రొటెక్టెడ్కి ఎంత స్ట్రాంగ్ యాక్ట్ ఉంది మీరు ఎక్కడైనా కనుక్కోండి. అది ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం, భూదాన్ యాక్ట్ ప్రకారం కూడా దీనికి అబౌవ్ లా ప్రొటెక్టెడ్ టెనెంట్. ఇక్కడ ఏంటి, వెల్ఫేర్, ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెచ్చిన చట్టం కాబట్టి ఇవన్నీ అతిక్రమించి ఈ ప్రొటెక్టెడ్ చట్టం పైన ఉంటుందండి. వీళ్ళు అన్నిటికంటే మెయిన్ భూదాన్ ల్యాండ్ అని క్లెయిమ్ ఉంది. అది కూడా నిజమా కాదని ఇప్పుడు ఏదో నాకు కొత్తగా విన్నాను. భూదాన్ అన్నది నిజం కాదు, అది ఏదో ఫోటో తీసి దాని మీద క్లెయిమ్ చేస్తున్నారు గవర్నమెంట్ అని ఉంది. అది ఫైనల్ అవుతుంది త్వరలో. అది కూడా 2009 వేరే కేసులో పెండింగ్ ఉంది. త్వరలో 100 ఎకరాల సబ్జెక్ట్ ఫైనల్ అయిపోద్దండి. అప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తాను. ఎందుకంటే అక్కడ మేము కూడా అందులో కాంతాపై లేవటం అక్కడ మేము బాధ్యతలు. అది వేరే నడుస్తుంది కోర్టు. మేమందరం కూడా లా అబైడింగ్ సిటిజన్స్ అండి. ఇక్కడ దౌర్జన్యం చేయట్లేదు, న్యాయంగా పోరాడాలనుకుంటున్నాం, చట్టాన్ని గౌరవించి ముందుకెళ్తున్నాం. దౌర్జన్యం చేయాలనుకున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. అప్పుడు మేము మళ్ళీ ఇలాంటి చర్యలు తీసుకొని మమ్మల్ని మేము రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది రోడ్స్ అండి, వాళ్ళు రోడ్స్ ఓపెన్ స్పేసెస్ వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే వాళ్ళు లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ 40 ఫీట్ రోడ్డు, దాని లోపల ఉన్న 30 ఫీట్ రోడ్స్ 3, 4 ఈ ఫెన్సింగ్ వాళ్ళు రేకులు వేయడం వల్ల కబ్జా అయింది అనగానే వాళ్ళు మేము పాత శాటిలైట్ పిక్చర్స్ అని చూపించాం. ఇప్పుడు మనం కింద ల్యాండ్ లెవెల్లో మనం ఎన్నన్నా దౌర్జన్యాలు చేయొచ్చు. పిక్చర్లు వెనక్కిపోతే అది అబద్ధం చెప్పదు కదా. ఆ పిక్చర్స్లో మేము ఎక్కడెక్కడ ఉన్నాము, మా ప్రహారీ గోడలు ఎక్కడ ఉన్నాయి, లేఅవుట్ ఎక్కడ వరకు ఉంది, రోడ్లు ఎక్కడ ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయి. ప్లాట్లు కూడా కనబడుతున్నాయి. అవన్నీ చూశాడు. అవన్నీ చూసి వాళ్ళని క్వశ్చన్ చేశాడు. వాళ్ళని కూడా పిలిపించారు. ఆయన పిలిపించి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏం మాట్లాడుతామంటే మాట్లాడలేదు. ఇవన్నీ ఈ టైంలో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు లేవంటే మాట్లాడట్లేదు వాళ్ళు.
ఊరుకోవా మీరు చెప్పారు ఇది మాకు అర్థమైంది లేఅవుట్, సరే మేము రోడ్ల వరకు క్లియర్ చేస్తాం, మిగతా విషయాలు మీరు సివిల్ మ్యాటర్స్ చూసుకోండి అని చెప్పారు. అంతవరకు ఆయన సహకరించారు అంతే. ఆయన 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 సహకరించింది రోడ్స్ క్లియర్ చేసి ఇక్కడ వరకే ఓపెన్ చేశారు. ఎందుకంటే 40 feet రోడ్ అక్కడ వరకు ఉంది అంతే. ప్లాట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్గా చేసాం. ఇందులో వీళ్ళు డిస్టర్బ్ చేసిన దాంట్లో నాకు ఒక ప్లాట్ అక్కడ ఉంది, మా రిలేటివ్తో ప్లాట్ ఇక్కడ ఉంది. మిగతా ప్లాట్ ఓనర్స్ అందరూ వేరే ఒక 45 ప్లాట్ ఓనర్స్ ఈ 204 సర్వే నెంబర్ అంజనాథ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 208 సర్వే నెంబర్ పార్థసారథిపురం తాలూకు వాళ్ళు ఒక 50 మంది నుంచి 60 మంది వరకు ప్లాట్ ఓనర్స్ వీళ్ళు ఉన్నారు. ఇది రమణ కుమార్ అంటే ఆయనకు మొత్తం ల్యాండ్ కంప్లీట్, ఆయనకున్న ల్యాండ్ 23 ఎకరాలు ల్యాండ్ 204 సర్వే నెంబర్ పార్ట్ 208 కంప్లీట్. ఈ 2 సర్వే నెంబర్లో రమణ కుమార్కి అమ్మిండు. 79 జీపే ఇచ్చిండు. ఆ రమణ కుమార్ అన్ని ప్లాట్లు చేసి అమ్మేసిండు. మొత్తం ప్లాట్లు అయిపోయింది, ఏం లేవు ప్లాట్లు. ఇప్పుడు మా పున్నయ్య గౌడ్కి ఇంకా ల్యాండ్ అంటూ ఏం లేదు ఇక్కడ, గతం ల్యాండ్ గిట్ల లేదు. ఆయన కొన్నాడు, కొని 6 నెలలకు 7 నెలలకు అమ్మేసిండు మొత్తం. ఆయనకి ఇంకా ల్యాండ్ ఏం లేదు. ఆయన ల్యాండ్ పట్టదారికి ఇట్లా ఏం కాదు, మధ్యవర్తిగా కొన్నాక 6 నెలల తర్వాత అమ్మేసిండు ప్లాట్లు చేసి అమ్ముకుంటూ అయిపోయింది. అది 2008 వరకు ఇట్లా క్లియర్గానే ఉందండి. 2008లోనే వచ్చిండు అంజన్ కుమార్ గౌడ్ అని పున్నయ్య గౌడ్ కొడుకు. అంజన్ కుమార్ గౌడ్ వచ్చి ఏం చేసిండంటే ఇంట్లో పహానీలలో పేరు ఎక్కించుకోడు. పహానీలో అంతకుముందు ప్లాట్లనే వచ్చింది మొత్తం. ఈ సర్వే నెంబర్లో 204, 208, 209 ఇవన్నీ ప్లాట్లనే వచ్చింది పహానీలలో. 2008 సంవత్సరంలో ఏమైందంటే ఈయన ప్లాట్లు కాదు సొంతం అని చెప్పి రాయించుకోండు, ఏది ఎంఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. తర్వాత ఆయన ఏం చేసిండు, 23 ఎకరాలకి నుంచి కొంత 6 ఎకరాలు ఒకరికి, 3 ఎకరాలు ఒకరికి, 2 ఎకరాలు ఒకరికి ఇట్లా అమ్ముకుంటూ వచ్చిండు. వచ్చి ఇప్పుడు ఈ 10 ఎకరాల్లో పర్మిషన్ పోయిన వాళ్ళకి ఇట్లా 2020 నుంచి వెళ్ళి నడుస్తుంది. 2018 నుంచి వెళ్ళి ఆపుతున్నాం ఇది పర్మిషన్. 2018లో పోయి వీళ్ళు పర్మిషన్కి పోతేనే అప్పుడు మనం హైకోర్టులో వేసి దాని మీద స్టే తీసుకొచ్చి ఆపినాము. ఆపితే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, తర్వాత డ్యూయల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. అయినా కానీ దానివల్ల మనం మేనేజ్ ఫిబ్రవరి 13 తారీఖు నాడు పర్మిషన్ వచ్చింది వాళ్ళకి. మాకు తెలియదు వాస్తవంగా వీళ్ళు పర్మిషన్ కోతురు. మనకు హెచ్ఎండి వాళ్ళు ఏం చెప్పారంటే మనం కంప్లైంట్ అక్కడ ఇచ్చి వస్తే మనకు పంపించారు. మనకేమని పంపించారు, మీకు తెలియకుండా పర్మిషన్ ఇవ్వము, వాళ్ళకు ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వమని చెప్పి మనకు పంపించారు వాళ్ళు. మనం అదే నమ్మకంతో అయినాం. తర్వాత ఏమైంది, వీళ్ళు పోయి హెచ్ఎండిలో ఏం చేశారో తెలియదు. ఫిబ్రవరి 13 తారీఖు నాడు పర్మిషన్ వచ్చింది వాళ్ళకి. ఫిబ్రవరి 13 తారీఖు నాడు పర్మిషన్ వచ్చిందని చెప్పి మనకు 20 తారీఖు నాడు మనకు హెచ్ఎండి వాళ్ళు పోస్టులో పంపించారు, వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినాము, మీరు ఏదైనా ఉంటే సివిల్ కోర్టు కోరని. అంటే అట్లా సార్ అండి, మాకు ఆర్డర్ ఉంది, ఇది అంతా ఉన్నాయి, డ్యూయల్ బెంచ్ ఆర్డర్లు ఉన్నాయి, సింగిల్ బెంచ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నాక మీరు ఇవన్నీ పక్కకు పెట్టి ఎట్లా ఇచ్చారు ఆర్డర్ అంటే, లేదంటే అది మాకు తెలియదు, మీరు ఏదైనా ఉంటే పోయి సివిల్ కోర్టులో చూసుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే మనం ఇమీడియట్గా పోయి మనం మళ్ళీ కోర్టులో వేసినా దాని మీద వీళ్ళు వెకేట్ అది చేసింది, దాని మీద వీళ్ళు వచ్చి దీన్ని ఇంప్లీడ్ అయ్యారు మేము వేసిన పిటిషన్ మీద. మళ్ళీ ఎల్లుండి 6 తారీఖు నాడు ఉంది. నిన్న వీళ్ళు వేసిన దాని మీదనే స్టేటస్కో ఇచ్చిండు. గడ్డం ఫ్యామిలీ వాళ్ళకి ప్రొటెక్టెడ్ టెనెంట్స్గా వాళ్ళకి టైటిల్ గవర్నమెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంది. 58 ఎకరాలు క్లియర్గా ఇచ్చారు. మిగతాది ఇలాంటి చిన్న లీగల్ ఇష్యూస్ పెండింగ్ ఉండడం వల్ల ఇవ్వలేదు. ఇందులో తర్వాత ఇది జరుగుతుండగానే వాకిటి పుల్లారెడ్డి గారు అమ్మిన ల్యాండ్ మాడుగుల పున్నయ్య గారికి ఆయన జీపే ఇచ్చి లేఅవుట్ చేసి అమ్మేశారు. ఆయన కొన్నట్టు అమ్మేశారు. సరే, కొనడం తప్ప ఒప్ప, ఈ కొనుక్కున్న వాళ్ళు ఏమవుతారు అనేది గడ్డం ఫ్యామిలీ వాళ్ళు, ఈ కొనుక్కున్న వాళ్ళు చూసుకుంటారు. పున్నయ్య గారికి అయితే ఏం సంబంధం లేదు కదా, ఆయనకి సెంటు భూమి లేదు కదా. ఆయన లేనిది మళ్ళా ఎట్లాగా ముందుకొచ్చి ఇంత దూరం మళ్ళీ సబ్జెక్ట్ని తీసుకొచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. రెండోది, మేము చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఎంఆర్ఓ గారిని కలవండి, ఆయన ఒపీనియన్ తీసుకోండి. హైకోర్టులో పున్నయ్య గారికి ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, స్టేటస్కో హైకోర్టులో పెండింగ్ ఉండగా మీరు పట్టాయిట్లు ఇచ్చారు. హెచ్ఎండిని కలవండి, వాళ్ళకి ఇవన్నీ మేము కంప్లైంట్స్ ఇచ్చినా కూడా మీరు పర్మిషను హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉందండి. ఒక లిటిగేషన్ ఫ్రీ ప్రాపర్టీ కొనుక్కుంటారని నమ్మకంతో హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్పి ఆశపడుతున్నారు. అలాంటి హెచ్ఎండిఏ వాళ్ళే ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్స్, లిటిగేషన్స్, క్లెయిమ్స్ ఉన్న ల్యాండ్స్ మీద పర్మిషన్లు ఇస్తే ప్రజలు ఏమైపోతారు? ఇది హెచ్ఎండిఏని కూడా కనుక్కోండి. మీరు ఎట్లా ఇచ్చినారు పర్మిషన్? ఇన్ని కంప్లైంట్స్ వచ్చినట్టు కదండి. రెండోది, మేము ఇందాక నుంచి ఎవరి మీద అయితే మేము చెప్తున్నాము అంటే మాడుగుల పున్నయ్య గారు చనిపోయాడు, ఆయన కొడుకు మాడుగుల అంజన్ కుమార్ గారు 2008లో ఆయన చెప్పినట్టు వ్యవహారం మొదలుపెట్టాడు, ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు ఈ మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో అమాయకులు చేసి ఈ పెట్టుబడులు పెట్టించి ల్యాండ్ ఉందని ఆశ చూపించి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించి ఈ ఫీజులు కూడా కట్టేసి హెచ్ఎండిఏలో దగ్గర ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి కోట్లు, పర్మిషన్ పేరు చెప్పి కోట్లు, దగ్గర 6 కోట్లు గవర్నమెంట్కే ఫీజులు కట్టేసి వీళ్ళు ఇంత దూరం వచ్చేసారు. మీరు మాడుగుల ఫ్యామిలీని కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి. మీకు పట్టా లేదు, ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, స్టేటస్కో పెండింగ్ ఉంది, మీరు పట్టా ఎట్లా తెచ్చుకున్నారు, ల్యాండ్ ఎట్లా అమ్ముతున్నారు? సరే, మీరు 97లో మీరు జీపీ వచ్చింది నిజం కాదా, ప్లాట్లు వేసి అమ్మింది నిజం కాదా, మళ్ళీ మీకు ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళని కూడా అడగండి.
మేము చెప్పిన అబద్ధాలు అయితే వాళ్ళ దగ్గర కూడా క్లారిఫికేషన్ తీసుకోండి, వాళ్ళ కామెంట్స్ తీసుకునే మీరు ఇది ఇష్యూని ప్రజల్లోకి ఛానల్స్ ద్వారా న్యూస్ పేపర్స్ ద్వారా తీసుకెళ్ళండి. ఇది మా ఉద్దేశం. ఇది ఒక లెటర్ మేము చూపిస్తున్నానండి. ఈ ఓఆర్సీస్ ఇచ్చే క్రమంలో మాడుగుల అంజన్ కుమార్ గౌడ్ మా నాన్నగారు ప్లాట్లు వేసి అమ్మేశారండి, మాకు ఇంకా ఇక్కడ ల్యాండ్ లేదని చెప్పి ఆయన స్వయంగా రాసిచ్చి ఆర్డీఓ దగ్గర ఇచ్చిన లెటర్ ఇది. డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది అమ్మారు, అమ్మిన ల్యాండ్ మళ్ళా పట్ట ఎట్లా పుట్టించుకున్నారు, ఇవన్నీ ఆన్లైన్ చేస్తున్నారు. అది ఇష్యూ పెండింగ్లో ఉందండి. అది కూడా వేరే కేసు నడుస్తుంది. అది ఇచ్చారా లేదా, అప్పుడు భూదాన్, ఒక నిమిషం, చాలామందికి తెలియదు ఏంటంటే భూదాన్ ల్యాండ్ అంటే బాబాయ్ గారు చెప్పినట్టు భూమికి దానం ఇస్తే ఆ లెటర్స్ తీసుకొని గవర్నమెంట్ ఇది ఏదైనా భూదాన్ ల్యాండ్ ఈజ్ బిలో. నా పేరు చెరుకూరి గోపీనాథ్, నేను కూడా వన్ ఆఫ్ ది ప్లాట్ ఓనర్స్. ఇక్కడ 2 కాలనీలకి సంబంధించిన విషయం గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి అంజనాద్రి నగర్ అండ్ ఒకటి పార్థసారథిపురం. అంజనాద్రి నగర్ అన్నది 1994 నుంచి ఈ లేఅవుట్ వేయడం, ప్లాట్స్ అమ్మడం జరిగింది. పార్థసారథిపురం అన్నది దాని పక్కనే అడ్జాయినింగ్ వెంచరు, అది 1979లో వేసిన లేఅవుట్. ఈ 2 లేఅవుట్స్కి సంబంధించిన సమస్య ఇది. ఒరిజినల్గా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ కనుచూపు మేరలో ఉన్నవన్నీ కూడా 107 acres ఓఆర్సీ ప్రకారం గడ్డం సోమయ్య నాయన్కి గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఇవి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ పట్టాలు. ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ పట్టా 107 acres ఇవ్వడం జరిగింది. అయితే అందులో 58 acres క్లియర్ అవ్వడంతో లేఅవుట్ వేశారు, అమ్మారు. మిగతాది చిన్న చిన్న కోర్టు ఇష్యూస్తో పెండింగ్ ఉంది, అది నడుస్తుంది. అయితే ఈ 1979లో ఈ పార్థసారథిపురం లేఅవుట్ ఏదైతే వేశారో అది వేసింది వాకిటి పుల్లారెడ్డి అని ఆయన దగ్గర నుంచి మాడుగుల పున్నయ్య అని అతను కొనుక్కొని లేఅవుట్ వేయడం జరిగింది. వాస్తవంగా అంతకంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇదంతా కూడా గడ్డం ఫ్యామిలీ వాళ్ళది. మాడుగుల పున్నయ్య గారికి ఓఆర్సీ వచ్చింది, కానీ మాడుగుల పున్నయ్య గారు ఓఆర్సీ సెటిల్డ్ అయింది మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం. దాని మీద మాడుగుల పున్నయ్య గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నారు. 2009 నుంచి హైకోర్టులో పెండింగ్ ఉంది. ఈ హైకోర్టులో పెండింగ్ ఉండగా, అంటే వాళ్ళకి పట్టా లేదని, పట్టా ఉన్నప్పటికీ వాళ్ళు ప్లాట్ వేసి అమ్మిందే పార్థసారథిపురం. వాళ్ళు అమ్మేశారు, వాళ్ళకి వాకిటి పుల్లారెడ్డి దగ్గర ల్యాండ్ కొన్నారు, అది ప్లాట్స్ వేసి అమ్మేశారు, అదే పార్థసారథిపురం. అది అయిన తర్వాత వాళ్ళకి అనూహ్యంగా ఓఆర్సీ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్ కాబట్టి. సరే, అది లీగల్గా హైకోర్టులో పెండింగ్ ఉండగా అనూహ్యంగా మరలా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ గారు ఈ మాడుగుల్లో పున్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ పట్టా ఇచ్చారు, పట్టా పాస్బుక్ ఇచ్చారు. అది ఇచ్చింది కూడా విజయారెడ్డి గారు, ఎంఆర్ఓ, అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఆవిడ అనుకోని విధంగా ఆవిడ చంపబడ్డారు. ఆ పట్టా పట్టుకొని వీళ్ళు హెచ్ఎండికి వెళ్ళి మళ్ళీ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నారు. ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని 10 రోజుల క్రితం అది చేతిలో పట్టుకొని వీళ్ళు దౌర్జన్యంగా ఈ మా 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లోకి 208 పార్థసారథిపురం సర్వే నెంబర్ ఉన్న ప్లాట్స్లోకి దౌర్జన్యంగా వచ్చి ఈ బ్లూ షీట్స్ వేసి కబ్జా చేయడానికి ట్రై చేశారు ఆ పర్మిషన్ తీసుకొని. మేము ఆల్రెడీ 94 నుంచి మేము ఉండి డాక్యుమెంట్స్తో మేము కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఉన్నవన్నీ కోలుగొట్టి బౌన్సర్స్ని పెట్టి ఒక 60 మందిని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేసి ఒకేసారి అటాక్ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఈ ఫెన్సింగ్ వేసుకున్నారు. మేము ఇమ్మీడియట్గా అందరినీ కన్సాం, ఏమండి యాక్చువల్గా ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్స్ అయినా మీరు పున్నయ్య గారికి ఈ ల్యాండ్ మీరు అమ్మారు, వారికి ఓఆర్సీ ఇచ్చారు, ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మళ్ళీ మీరు పట్టా ఎట్లా ఇచ్చారు అంటే దానికి సమాధానం లేదు. సరే, పట్టా వాళ్ళు కొన్నప్పుడు లేఅవుట్ చేశారు, అమ్మేశారు. ఆ ప్లాట్ ఓనర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా దానికోసం పోరాడుతున్నారు. ఈయన భూపాల్ రెడ్డి గారు ఆ ప్లాట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్. మీరు అమ్మేసిన ల్యాండ్లోకి మళ్ళీ మీరు పట్టా ఎట్లా తీసుకున్నారు? ల్యాండే మీది కానప్పుడు ఫస్ట్ అది ప్రొటెక్టెడ్ ల్యాండ్ అయినప్పుడు పట్టా వచ్చింది, ప్లాట్స్ వేసి అమ్మారు. ప్లాట్స్ వేసి అమ్మిన తర్వాత మళ్ళీ మీరు పట్టా తీసుకొని అంటే 2 సార్లు మీరు ఈ టైటిల్ని క్లెయిమ్ చేస్తున్నారు, ఇదేంటి అని చెప్పి మేము ఎంఆర్ఓకి, హెచ్ఎండికి అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చాలా తేలిగ్గా తీసుకొని కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి అని చెప్పడం, మరి ఇచ్చిన వాళ్ళు చనిపోయి ఉండడం పట్టా అన్నది జరుగుతుంది. అయితే
మేము మళ్ళీ హైడ్రా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము. పోలీసులు కూడా పట్టించుకోలేదు, ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారు ఈ విషయాన్ని మాది అర్థం చేసుకొని, ఎందుకంటే ఈ 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లో ఎల్ఆర్ఎస్లు కూడా ఉన్నాయి మాకు. ఈ లేఅవుట్ రెగ్యులరైజ్ అయిపోయింది. ఆ లేఅవుట్ రెగ్యులరైజ్ అయిందంటే రోడ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ, ఈ రోడ్స్ కబ్జా అయినట్టు ఉందండి, కాబట్టి మీరు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ఇమీడియట్గా సబ్జెక్ట్ అర్థం చేసుకుని వచ్చి మాకు రోడ్స్ వరకు క్లియర్ చేశారు. ఇది జరిగిన విషయం. నిన్న మాకు ఇంకొక విషయం కూడా జరిగింది. వాళ్ళు మేము ఇలాగా హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఆపుతున్నారని చెప్పి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. నేను హైకోర్టుకి అర్జెంటుగా పిటిషన్ కూడా ఫైల్ చేశారు. ఎవరి మీద? ఈ మున్సిపల్ కమిషనర్ మీద, హైడ్రా మీద, అందరి మీద ఎగెన్స్ట్గా మేము పర్మిషన్ తెచ్చుకున్నాము, కోట్లు ఖర్చు పెట్టి దగ్గర వీళ్ళు ఇప్పుడు వరకు ఈ లేని ల్యాండ్ కోసం, లేని టైటిల్ కోసం 7 కోట్లు గవర్నమెంట్ ఫీజులే కట్టేశారండి. గవర్నమెంట్ కట్టించుకుంటుంది. ఇది కట్టాము, మమ్మల్ని పీస్ఫుల్గా ఉండనియట్లేదు, హైడ్రా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మా లేఅవుట్ మేము పనులు చేసుకునేవట్లేదు అనగానే మేము అందరం కూడా వెంటనే అక్కడికి మేము పక్కన నిల్చొని, అండి ఇది సమస్య, వీళ్ళకి పట్టా లేదు, లేని పట్టా ఉన్నా సరే అమ్మేశారు, అమ్మిన పట్టాను మళ్ళీ సృష్టించారు, ఇవన్నీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, పెండింగ్ ఉండగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా హైకోర్టు జడ్జి గారు మమ్మల్ని అర్థం చేసుకొని స్టేటస్కో మెయింటైన్ చేయండి 4 వారాలు చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అది జూన్ 6కి వాయిదా పడింది. వాళ్ళు వేసిన కేసులు అనుకోకుండా మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయడానికి లేదు. ఇది జరిగిన విషయం. మేమందరం కూడా జెన్యూన్ ప్లాట్ ఓనర్స్. 1979 నుంచి మాడుగుల పున్నయ్య గారు లేఅవుట్ చేసిన పార్థసారథిపురం 208 సర్వే నెంబర్లో ప్లాట్ ఓనర్స్ వీళ్ళు. 204 సర్వే నెంబర్లో కొంత భాగం ఇక్కడ ఈ కాస్త భాగం మేము అంజనాద్రి నగర్ తరపున, ఇందులో 45 ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, అందులో 60 మంది ప్లాట్ ఓనర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. మేమందరం బాధితులు అయినాము. మాకు న్యాయం జరగడం కోసం మేము కోర్టుని అన్నింటినీ కూడా లా అబైడింగ్ సిటిజన్స్గా వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ పెండింగ్లో ఉండగా వీళ్ళు దౌర్జన్యంగా ఫోర్స్తో డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అందరినీ కూడా మేనేజ్ చేసుకుంటా మళ్ళా లేఅవుట్ పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దగ్గర ఇది 200 కోట్లు విలువ చేసే భూమి. 200 కోట్లు విలువ చేసే భూమి స్కామ్కి ఇది వీళ్ళు దారి తీసినట్టు అయింది. నిజంగా పట్టా క్యాన్సిల్ అయ్యింది, పట్టా ఇచ్చిన ఓఆర్సీ సెటిసైడ్ అయిన తర్వాత అది హైకోర్టులో పెండింగ్ ఉండగా పట్టా ఎలా ఇచ్చారు, ఆ పట్టాన్ని బేస్ చేసుకుని హెచ్ఎండిఏ వాళ్ళు ఎలా లేఅవుట్ అప్రూవల్ చేశారన్నది $1 బిలియన్ క్వశ్చన్. ఇట్లా మాకు అంతుపట్టట్లేదు. ఎందుకంటే జెన్యూన్ ప్రాపర్టీసు మేము టైటిల్ చూపించి హెచ్ఎండిఏ లేఅవుట్కి వెళ్తే మళ్ళీ 6 నెలలు సంవత్సరం తిప్పుతున్నారు, ఇంకా అది లేదు ఇది లేదని చెప్పి. పట్టా లేదు, అక్కడ ల్యాండ్ లేదు, ఉన్నా సరే అమ్ముకున్నారండి అని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ ఎన్నోసార్లు ఇచ్చాం, దీని మీద కంప్లైంట్స్ ఇచ్చాం. ఏమండి వీళ్ళు ల్యాండ్ లేదు, ఇదిగోండి డాక్యుమెంట్స్, మీరు ఇవ్వద్దు అని చెప్తున్నా కూడా వాళ్ళు ఎలాగో మేనేజ్ చేసి, మరి మీకు అందరికీ తెలిసి ఎలా జరిగిందో, ఇది ఇప్పుడు పర్మిషన్ అయితే ఉంది. కానీ ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే హైకోర్టు స్టేటస్కో మెయింటైన్ చేయమంది 2 నెలలు టైం ఇచ్చారు. ఈ లోపల మేము అందరం కూడా మళ్ళీ కోర్టులో కూడా దీన్ని సీరియస్గా పోరాడడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. ఇది జరిగిన 29 నెలలు ఇచ్చారండి. ఎవరికి? ఈ పార్థసారథి ఫ్యామిలీ వారికి. గడ్డం ఫ్యామిలీ వాళ్ళకి 1986లో వార్స్ ఇచ్చారండి. వాళ్ళది క్లియర్, ఎందుకంటే ప్రొటెక్టెడ్ ల్యాండ్స్ 107 acres క్లియర్ పట్టా ప్రొటెక్టెడ్ ల్యాండ్స్. ఈ గడ్డం ఫ్యామిలీ తాలూకాలు వీళ్ళు అది ప్రోగర్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారండి క్యాన్సిల్ అని చెప్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దాని గురించి మేము కోర్టులో కంటెంప్ట్ పిటిషన్లో ఫైల్ చేస్తున్నాం. అవి పెండింగ్లో ఉండగా కేవలం జ్యుడిషియరీలో ఫైల్ చేసిన కేసులు లేట్ అవడంతో ఈ మళ్ళా చరిత్ర మరోసారి తిరగరాసినట్టుగా మొదటి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈ వ్యవహారం చేస్తున్నారండి. మేము జెన్యూన్ ప్లాట్ ఓనర్స్. ఇప్పుడు జెన్యూన్ ప్లాట్ ఓనర్స్ ఏంటి, డబ్బులు దాచుకొని ₹1,00,000 పెట్టి కొనుక్కున్న ప్లాట్ ఈరోజు 1,40,00,000 అయింది. ఈరోజు మా పరిస్థితి అదైతే వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన బౌన్సర్లు పెట్టుకొని కోట్ల రూపాయలు లంచాల ద్వారా ఇచ్చుకొని మళ్ళా లేని పట్టాలు పుట్టించుకొని ఇంతవరకు తీసుకొచ్చేశారు. ఇది జరిగిందండి. హాస్టల్లో విద్యార్థిని మృతి. కామారెడ్డి ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు విద్యార్థినిపై మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థి శ్రావణి 14 సంవత్సరాలు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతి పట్ల సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, ఆర్ని శ్రీనివాసులు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకుడు భానుప్రకాష్, జనసేన నాయకుడు పసుపులేటి హరిప్రసాద్, సుగుణమ్మ, సాప్ చైర్మన్ రవి నాయుడు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఆధునిక సదుపాయాలు అందించే ఈ ప్రాంగణం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. అన్నా ఇట్లా చూపిన అందరూ నీకు కావాలవుతాం శక్తి ఇచ్చేస్తా. సంతోష్ సంతోష్ సార్ బ్లాక్ షర్ట్ వాసు 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 బాబు వచ్చేయ్. లోపలికి పంపించట్లేదు సార్. వీళ్ళందరికీ గ్యాప్ రమ్మన్నా.
నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.